తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిన్లో తెలియపోతే, బనకచెర్ల ఏంటితో తెలియకపోతే, తెలంగాణ చుట్టూ సముద్రం ఉందా, నది ఉందా, ఇంకోటి ఉందా, కొండలున్నాయా, గుట్టలున్నాయా, రాష్ట్రాలున్నాయా తెలియకపోతే, తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏందన్నట్టు కళ్యాణ్? హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో విమానాలు దొరుకుతాయి అంటుంటే ఏమనాలి? బాక్రానంగల్ తెలంగాణలో కట్టిండ్రు అని చెప్తుంటే ఇది తెలంగాణ పరువు తీయడం కాకపోతే ఏంది కళ్యాణ్? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియదు, తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలియదు, తెలంగాణ సరిహద్దులు తెలియదు, సంవత్సరంలో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ దేని బేసిన్లో ఉందో తెలియదు. ఏమనాలి కళ్యాణ్? సస్పెండ్ చేసింది నిజమా కాదా? చేసిన దాన్ని చేయలేదని చెప్తే దాన్ని అబద్ధమాడి ఒక ముఖ్యమంత్రి పరువు తీయటం కాకపోతే ఏమింది ఆ పదవిది? ఇంక ఇది ఒకటే కాదు కదా నేను చెప్పింది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు మొన్న కొల్హాపూర్లో మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి నిన్న ఇక్కడ రెండు పక్క నేసి చూపించరాదు? ప్రజలే చెప్తారు కదా, మొత్తం ప్రజలు నిర్ణయించుకుంటారు కదా, నేను చెప్పడమే కాదు కదా. లేదు, గత సంవత్సరాల కాలంగా కేసీఆర్ మీద ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి తీసి పెట్టరాదు? ఒకవైపు నిన్న మాట్లాడిన ప్రవచనాలను పెట్టరాదు? ఈయన గొప్పగా దావోసు పోయి మాట్లాడొచ్చింది, ఢిల్లీలో మాట్లాడొస్తుంది, ఇంకొకడ జైపూర్లో ఇంకొకడ మాట్లాడొస్తుంది, మీడియాలో చర్చలో మాట్లాడొస్తుంది. గవన్నీ పెట్టి ఒకవైపు నిన్నటి ప్రవచనాలు పెట్టరాదు? తెలుస్తుంది కదా తెలంగాణ పరువు తీస్తున్నాడా లేదా?